సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. స్వస్థపరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాస నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థత పరిచే నా మంచి యేసు, స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు, శ్వాసతో నింపే నా మంచి యేసు, హృదయలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయం నిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయం నిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే.
రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు. నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు. నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధత నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు. నాకై మరణించి లేచాడే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. తన బిడ్డల పట్ల ప్రభు చేసిన మేలులు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి. ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఐశ్వర్యమును గొప్పతనమును కలిగించి సమృద్ధినిచ్చే దేవుడు. కాబట్టి మనం ఆయనను స్తుతిస్తూ పాడుతూ ఆరాధన చేద్దాము. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. అవును తండ్రి, మా పట్ల ఎన్నెన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడు నైనా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా.
ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. వినయము గల మనుషులను వర్ధిల్ల చేసెదవు. గర్విష్ఠుల గర్వముననచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుషులను వర్ధిల్ల చేసెదవు. గర్విష్ఠుల గర్వముననచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంత నీ వారమే. మా శైలము మా కేడెమా, మాకున్నదంత నీ దానమే. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంత నీ వారమే. మా శైలము మా కేడెమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకినాడ నుంచి అబ్రహాం రాజు గారు, వారు తమ వంతు కృషి చేస్తూ వాయిద్యాలు ఏంటండి బావగారు, ఉపవాస కుట్టాల్లో కూడా డ్రమ్ముతో ఏం కొడతామండి, ఉపవాస కుట్టాల్లో డ్రమ్ముతో ఏం మనం దేవుని స్తుతిస్తాం, ఒక ఆర్కెస్ట్రాని తీసుకొస్తాను బావగారు అంటే ఊరుగా, ఆర్కెస్ట్రా లేదు ఏం లేదు, డ్రమ్ ఉంది మనకి, డ్రమ్ కొట్టేస్తే ఉపవాస కుట్టాలు వెళ్ళిపోతాయి అంటూ ఉండేవారు పాస్ట్ గారు. అలా కాదు బావగారు, సంతోషంగా ఉండాలి, అందరూ దేవుని స్తుతించాలి, మనం సంతోషంగా వాయిద్యాలతో పాటలు పాడి, నువ్వు పాటలు పాడతావు సరిపోదేటి అనేవారు. అలాగే నయ్యానో భయానో ఇలా చేస్తే బాగుంటుంది బావగారు. దేవుని గణపరచడం చాలా మంచిది, మంచిదే, నువ్వు కవులు చాలా కవులు చెప్తావు, డబ్బులు ఉండక్కర్లేదు అని మాస్టర్ గారు అలా చెప్తూ ఉండేవారు. సరే, అలాగా
ఏదో రీతిగా ప్రోద్బలంతో అలా కాదు బావగారు, ఇలాగుంటే మంచిది, ఇలా చేస్తే మంచిదని చెప్పి 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 చెప్తే సరే అనేవారు. అప్పుడు అలాగా దేవుని స్తుతించడం జరుగుతూ వస్తూ ఉండేది. చాలా డబ్బులు వెచ్చించేవాళ్ళం. ఎంత ధనము ఆర్కెస్ట్రా వారికే. ఎందుచేతనంటే సంగీత వాయిద్యములతో ఇంపుగా మనం వాయించాలి. సంగీత వాయిద్యములతో మనం ఇంపుగా వాయిస్తూ ఇంట్రెస్ట్ ఆసక్తి కలిగేలాగా, దేవుని ఆసక్తి కలగాలి, దేవుని ఆరాధించడానికి మనసు దేవుడి మీద పెట్టాలి. ఈ రెండు పనులు ఉంటాయి. మనసులో దేవుని స్తుతించాలి, చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించాలి, వాయిద్యాలు పాట పాడుతూ దేవుడు గొప్పోడు, దేవుడు మహిమ కలిగినోడు అని దేవుని స్తుతించాలి అనే ఆశ కలిగి ఉండడం మన హృదయాల్లో. అలాగ కలిగి ఉండడము దేవునిని సంపూర్తిగా ఆరాధించడం. ఇలాగ దేవుణ్ణి ఎప్పుడైతే మనం సంపూర్తిగా లీనమై ఆరాధనలోకి వెళ్తామో అప్పుడు దేవుని శక్తి మన మీదకి రిలీజ్ అవుతూ ఉంటుంది. దేవుని ప్రభావం మనలోనికి వస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రభావం మనలోకి రావాలంటే సైలెంట్గా ఉంటే దేవుని ప్రభావం రాదు. ఆర్భాటం చేసే టైంలో ఆర్భాటం చేయాలి, చప్పట్లు కొట్టే టైంలో చప్పట్లు కొట్టాలి, వాయిద్యాలు వాయించే సమయంలో వాయిద్యాలు వాయించాలి. ఇలాగ చేస్తేనే దేవుని నామము ఘనపరచబడుతుంది. సంపూర్ణంగా దేవుని ఆరాధించిన వాళ్ళం అవుతాం. అంతవరకు సంపూర్ణం కాదు. సంపూర్తిగా దేవుని ఆరాధించాలి అని అంటే వాయిద్యాలే ఉండాలా? వాయిద్యాలు లేకుండా కూడా మనం దేవుని ఘనపరచవచ్చు. ప్రతిష్ఠితమైనటువంటి దినాలు కొన్ని ఏర్పాటు చేసుకుని 3 రోజులు 2 రోజులు ఒక దినము ఆల్నైట్ ప్రేయర్ ఇలాగ ప్రతిష్ఠితమైనటువంటి రోజు ఏర్పాటు చేసుకుని ఒక సేవకుల్ని పిలవటం, అలాగే మనము సేవకుల మీద పిలవటం మాత్రమే కాదు, పాటలు పాడేటువంటి వారిని కూడా పిలవడం జరుగుతూ వస్తూ ఉంది. హల్లెలూయా. అంటే బుధవారం రాత్రి కుటుంబాశీర్వాద కూటం ఒకలాగా జరుగుతూ ఉంటే శనివారం ఉపవాస కూటం ఒక అట్మాస్ఫియర్లో జరుగుతూ ఉంటే ఆదివారం ఆరాధనా క్రమము ఒక రీతిగా జరుగుతూ ఉంటే ఉపవాస కూటాలు, ఉజ్జీవ కూటాలు, ఉపవాస కూటాలు 3 రోజులు, ఉజ్జీవ కూటాలు 3 రోజులు ఇలా జరుగుతూ వస్తూ అలాగా కొన్ని డిఫరెంట్గా జరుగుతూ బోరు కొట్టకుండా అలాగ చేయాలని దేవుని సందులో మనము సంపూర్ణమవుతూ సమకూర్చబడుతూ దేవునికి సమర్పించుకొని దేవునికి ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఆరాధించేవాళ్ళు దేవుని ఆసక్తితో ఆరాధించాలని సంతోషంతో దేవుని మందిరానికి పరిగెత్తేకొని వచ్చేవాళ్ళు ఉంటే ఇలాగ దేవుని కనపరిచేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అందుచేత ఎన్నో ఖర్చులు పెట్టేవాళ్ళం. అలాగే మరి ఆ ఖర్చు కొద్దిగా తప్పింది. ఎందుకనంటే ఇచ్చిన 50,000 ఏం చేసేసారు? అవి కూడా తినేసారు, కడుపులోకి తినేసేసారు వీళ్ళు అని అనుకుంటాకే ఏం లేదు. 56,000, 90,000 రూపాయల కీబోర్డు 56,000 రూపాయలకి మంచి రేట్లో వస్తుందని తీసుకొచ్చి అన్నీ అలాగా ఏది కూడా నేను వేస్ట్ చేయను. చాలామంది అక్కడక్కడ అలాగా చెప్పుకుంటూ తినేస్తాడు, ఎన్ని డబ్బులు ఇచ్చినా మింగేస్తాడు. సరే మీరు ఎన్నన్నా చెప్పుకోండి, ఎన్నన్నా చేయండి, నా పని మాత్రం నేను ముందుకెళ్లకుండా ఆగను. ఎందుకనంటే నేను ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత మీద నేను వెళ్ళాలని ఆశపడుతుంది. నేను తినేస్తే ఎంతలా అవ్వాలి? ఈ పాటికి ఎంతలా అయిపోవాలండి? ఈ పాటికి అసలు కనీసం ఇప్పుడు మెతుకులైనా తింటానా? కొంతమంది అలా తినేస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు, 50,000 మాఫీ చేసాడు. ఇలాగ రకరకాలుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు ఏమనుకున్నా డోంట్ కేర్. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను కూడా లెక్కప్ చెప్పాలి. ఏది కూడా వేస్ట్గా చేసే వయసు కాదు నాది. దేవునికి స్తోత్రం. సరే, ఏది కూడా వృధాగా ఖర్చు పెట్టే వయసు కాదు నాది. మీలో ఇంకా చాలామంది అదే దృష్టి మీద ఉంటున్నారు. మింగేస్తాడా 50 కూడా, ఇంకొక 1,00,000 ఇస్తే 1,00,000 కూడా మింగేస్తాడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. నేను మింగేయటానికి నేను ఖర్చు పెట్టేసుకుని నేను ఇలాగా రకరకాలుగా దోబరా చేసేసే వయసు కాదు నాది. అందులోనూ దేవుని పనిలో మేము ఉన్నాం. ఏం చేస్తున్నామో సమస్తము కూడా దేవునికి ఎరుక. హల్లెలూయా.
కాబట్టి మీ నిమిత్తం ఏ రీతిగా మేము పనిచేస్తున్నామో దేవునికే ఎరుక. మీలో కొంతమందికి తెలుసు ఏ రీతిగా మేము పట్టుదలగా ఉండి ఇక్కడ పనిచేస్తున్నామో మీలో కొంతమందికి తెలుసు. అయినప్పటికీ కూడా కొంతమందికి నమ్మకాలు ఉండటం లేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా మింగేస్తాడు, పిల్లల పేరున ₹1 కూడా ఇవ్వట్లేదు. ఇలాగ రకరకాలుగా కొంతమంది ఆలోచనలు కలిగి అక్కడక్కడ కొంతమంది ఒక 4-5 మాటలు పట్టుకొని సంఘమంతా ఒక దాటి మీదకి రావటం, ఇలాగ కొన్ని విషయాలు బాధ కలిగిస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనా దైవ సేవకుడి మాట వినండి. దైవ సేవకుడి మాట వింటే మీకు దీవెన కలుగుతుంది, పరిస్థితులు మారుతాయి, కుటుంబ పరిస్థితులు, తర్వాత దేవుని అభిషేకాన్ని మీరు పొందుకుంటారు. దేవుని దాసుడు మాట ఆలకిస్తే. సరే, చాలాసార్లు దుఃఖపెట్టారు మీరు, అయినప్పటికీ కూడా చివరికి దుఃఖమే మిగులుతుందా అనేటువంటి ఆలోచన కూడా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంది. సరే, ఏదేమైనా ప్రభువుని బ్రతిమాలుకుంటున్నాను. మొన్న ఆదివారం రాత్రి ఏమని దర్శనం వచ్చిందంటే, ఇది బయట ఉన్నటువంటిది కారు. ఆ కారుకి మొత్తానికి బ్రేకులు పడతాం మొత్తం టైట్ అయిపోయినాయి అంట. పయనించేటప్పుడు బ్రేకులు సరిగ్గా ఉండాలి కదా, బ్రేకులు టైట్ అయిపోయినట్టు. ఎంత నొక్కినా బ్రేకులు పడతలేదు. నాకు అర్థమైపోయింది వెంటనే. ఉదయకాల సమయంలో వాక్యం చెప్పాను, రాత్రికాల సమయంలో తెల్లవారుజామున ఈ దర్శనం వచ్చిందంటే నాకు ఈజీగా చాలా టూకీగా అర్థమైపోయింది. బ్రేకులు ఎంత నొక్కినా టైట్ అయిపోతున్నాయి, పట్టలేదు. నాకు ఈజీగా అర్థమైంది, ప్రభు నాకు తెలియచేశాడు. కాబట్టి బ్రేకులు బాగు చేసేది ఎవరంటే, బాగు చేసే మెకానిక్ ఎవరంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అంతే తప్ప స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఏమీ అనకూడదనేటువంటి ఆలోచన నాలో కలిగింది. నేనేమన్నాను, ఎందుకనంటే చేయట్లేదనే బాధతోటి మిమ్మల్ని చేయమని చెప్తా ఉంటాను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఆ రోజున మాకు పాస్టర్ గారు చెప్పాడా, చేయమని చెప్పాడా, మేము ఇంత దీవెనలు పోగొట్టేసుకున్నాం, మా సేవకుడు చెప్పాడా అనిపించుకోకుండా ఉండాలని ఇన్నిసార్లు చెప్పడానికి గల కారణం అది. ఎన్నిసార్లు చెప్తారండి ఈ మాటలో అని అనుకుని విసుక్కున్నా సరే చెప్పడమే జరుగుతుంది. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని కృపలో మనమున్నాం. మనమందరం కూడా ప్రభు రాజ్యములో, దేవుని సన్నిధానములో ఆయన ముందు నిలబడవలసినటువంటి, ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఆయనను సేవించేటువంటి, ఆయనను సంతోషముతో ఆయనను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనము పొందుకుంటాం. మనము దేవుని రాజ్యములో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధానములో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధానములో నిలిచి ఉండాలనేటువంటి కంకణం కట్టుకొని దేవుని సందులో ఆషమాషిగా బద్ధకంగా నేను పని చేయట్లేదు. కాబట్టి మీకు తెలుసు, ఆసక్తిగా ఉన్నవారు ఏ రీతిగా పనిచేస్తారో, బద్ధకంగా ఉన్నవారు ఏ రీతిగా ఉంటారో టూకీగా చెప్పేయచ్చు, చాలా ఈజీగా చెప్పేయచ్చు. నేను ఎలా చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. అయితే మీరు కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిని పరిగెట్టాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఒకే విధమైనటువంటి ఆనందాన్ని దేవుని రాజ్యంలో మనం పొందుకోవాలి. దేవుడు అంతటి గొప్ప ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆనందాన్ని దేవుడు దేవుని రాజ్యంలో ఇవ్వబోతున్నాడు. ఇది మన యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణను కలిగి మనము అట్టి విశ్వాసముతో కృపలో మనం ప్రవేశించి అందులో నిలిచి ఉండి దేవుని రాజ్యపు వెలుగులో మనము ప్రభుతో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యములో మనం ఉండబోతున్నాం. ఎక్కడ ఉండబోతున్నామండి? ఈ భూలోకంలో కొంతకాలం దేవుడు ఉంచాడు. ఈ భూలోకంలో కొంతకాలం దేవుడు ఉంచాడు, మరి కొంతకాలం షిఫ్ట్ చేస్తాడు మనల్ని, అంతే తేడా. భూలోకములో కొంతకాలం, భూలోకములో ఇదే స్థిరమైపోద్దేమో, ఇదే ఇంకా శాశ్వతమేమో అనుకునేలాగా భూమిని చేస్తాడు దేవుడు. కాదు, దేవుని మాటలు చెప్తూ ఉన్నా ఇది శాశ్వతం కాదు. నెక్స్ట్ మనము దేవుని రాజ్యములో ఉండబోతున్నాము, దేవుని యొక్క వెలుగులో మనము ఉండబోతున్నాము. అందరూ అక్కడ కలుసుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క నిత్యానందములో మనము సంతోషముతో, ఆనందముతో గంతులేసి, సంతోషం, ఒక కేజీ బంగారం తీసుకొచ్చిస్తే కూడా ఇవ్వలేనటువంటి సంతోషం, అంతకంటే అమితమైన సంతోషం మనం అక్కడ అనుభవించబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం చదివినప్పుడు ఈ రీతిగా కాకుండా కొంచెం తేడాగా పనిచేసే సేవకులు ఉంటారని దేవుడు తెలియజేశాడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఆ ఆ ఆ ఆ చదవండి. కాబట్టి ఈ రీతిగా బోధనలు కాకుండా వారి స్వలాభము కొరకు కొంతమంది బోధన చేస్తారు చివరి దినాల్లో అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఆ బయలుపరిచినటువంటి దేవుని మాటల్లో అంచె దినాల్లో చాలామంది దొంగ బోధకులు వస్తారు అని దేవుడు ముందుగా తెలియచేశాడు. అంటే పనిచేసేది కపటంగా పనిచేస్తారు. అంటే పైకొకటి మాట్లాడతారు, లోపల ఒక లాభార్జనగా మాట్లాడతారు. చివరి దినాల్లో ఈ రీతిగా ఎవరు సత్యాన్ని బోధించకుండా తమ స్వలాభము కోసమే చాలామంది వెలుగుదూత వేషం వేస్తారు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయండి. సాతాను వెలుగుదూత వేషములు వేసినట్టుగా టెంప్టేషన్ చేస్తాడు ఒక్కొక్కసారి. మన విశ్వాస జీవితంలో దేవుడే ప్రత్యక్షమైనట్టుగా వెలుగుగా ప్రత్యక్షమవుతాడు. నిజంగా దేవుడేమోనని, నిజంగా దేవుని ప్రత్యక్షత ఏమో అని చాలామంది నమ్మేస్తారు. సాతాను కూడా అలాగా ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. కాబట్టి చివరి దినాల్లో వెలుగుదూత వేషాన్ని వేసుకొని సాతాను క్రైస్తవులను మోసం చేస్తాడు. తర్వాత సేవకులను కూడా మోసం చేస్తూ స్వలాభాపేక్ష కొరకే పని చేస్తారు తప్ప దేవుని రాజ్యం కోసం సిద్ధపాటు చేయలేరు. దేవుని రాజ్యం కోసం సిద్ధపాటు చేయాలనే ఆలోచన కాకుండా బాగా నడిపించబడడం అనేటువంటి ధోరణిలో నడిపిస్తూ ఈ లోకములో ఉన్నటువంటి సంతోషమే అలవాటు చేస్తూ, ఈ పాటల్లోనే చాలా సంతోషం ఉంది, సంతోషం ఉంటుంది, పరలోకానందం ఉంటుంది, దేవుని అభిషేకం దిగి వస్తుంది, ఇవన్నీ కూడా తెలియచేయకుండా దొంగ అపోస్తలులు అని వ్రాయబడింది. అంటే దొంగ అపోస్తలు అంటే పాస్టర్ కాదు, బ్రదర్ కాదు, పాస్టర్ కాదు, తర్వాత రెవరెండ్ కాదు, బిషప్ కాదు. అపోస్తలులు అంటే చాలా ఉన్నతమైన సేవకుడిలాగా వస్తారు. చివరి దినాల్లో ఉన్నతమైన సేవకుడిలాగా వస్తారు. అయితే హల్లెలూయా. అయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6
4వ వచనం నుండి చదివినట్లయితే, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క హితవాక్యాలని దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధను అంగీకరింపక భిన్నమైనటువంటి బోధను ఉపదేశిస్తే వాడేమీ ఎరగకుండానే తర్కాల గురించి, వాగ్వివాదాల గురించి వ్యర్థంగా ప్రయాసపడిపోయి చివరికి గర్వంధుడైపోతాడు. వీటి మూలంగా ఏం పుడతాయంటే ప్రజల్లో అసూయ పుడుతుంది, ఓర్చుకోలేని తత్వం పుడుతుంది, కలహము, దూషణ, కలహం కలుగుతుంది, దూషించడం, నోట్లో ఆశీర్వచనం పలకాల్సింది పోయి దూషించడం జరుగుతుంది. అలాగే అనురాగం పోయి దురనురాగం, అది మన జీవితాలను పీడిస్తుంది. చివరి దినాల్లో చెడిపోయిన మనసు కలిగిన వారై సత్యహీనులై దైవభక్తి లాభసాధక అనుకునేటువంటి మనుష్యుల యొక్క వ్యర్థ వివాదాలు కలుగుతూ ఉన్నాయి. చెడిపోయిన మనస్సు కలిగి ఉంటారు. సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకునేటువంటి మనుష్యుల యొక్క వ్యర్థ వివాదాలు ఆ రీతిగా కలుగుతున్నాయని కూడా దేవుడు భక్తుల ద్వారా చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఒక మాట తెలియచేస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. ఎలాంటి భక్తి చేస్తున్నామా? ఈ రోజున సంతుష్టి సహితమైన దైవభక్తిని అవలంబిస్తున్నామా? సంతుష్టి సహితమైన ప్రార్థనా శక్తిని మనం కలిగి అమ్మింగ్ వస్తుంది, చూసుకోవే, అన్ని చెప్పాలి. హల్లెలూయా. అసూయ, కలహము, దూషణలు, దురనుమానాలు, దూషణ, హల్లెలూయా, ఇవన్నీ కూడా చివరి దినాల్లో పెచ్చుగా హెచ్చిపోతూ ఉన్నట్టుగా దేవుడు తన యొక్క అపోస్తలుడైన తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్లో దేవుడు తేటగా ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, దేవుడు ఏనాడో తెలియచేశాడు. ఏమని? సంతుష్టి సహితమైన దైవభక్తి. ఏ భక్తి అది? ఏ భక్తి కలిగి ఉండాలండి? సంతుష్టి సహితమైన దైవభక్తి. తిండి బాగా తింటాం కదా, ఎవరైనా అలాగే తింటాం కదా, అదే ఆసక్తితో సంతుష్టి సహితమైన దైవభక్తి నేను చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని కొలవాలి, దేవుని కొలిచి ప్రభు యొక్క మహిమను పొందుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ప్రార్థిస్తే కాదు, క్రియల మూలంగా కూడా మనం ఏం చేస్తాం? సంపూర్ణమవుతాం. ప్రార్థించడం ఒకటే చేసి క్రియలు చేయకుండా అలాగే ఉండిపోతే ఫలింపు అనేది మన జీవితాల్లో ఉండదు. అలాగే వాక్యం ఒకటి చదువుకుని ప్రార్థన మానేసి క్రియలు లేనటువంటి భక్తి జీవితము మన జీవితంలో కూడా అది ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఒక విశ్వాసి ఎలాగ ప్రయాసపడాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, గోజాడాలి, కన్నీటి ప్రార్థన చెయ్యాలి, నిద్ర మానుకుని తెల్లవారుజామున ప్రార్థన చెయ్యాలి, సమయమనక అసమయమనక దేవుని యొక్క సువార్త విషయంలో ప్రయాసపడాలి. దేవుని యొక్క సువార్త విషయంలో ప్రయాసపడుతూ సహకరిస్తూ సహకారం చేస్తూ దేవుని పని అనుకుని ముందుకి కొనసాగింపజేస్తూ ఆ రీతిగా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండి భక్తి జీవితాన్ని సంపూర్ణం చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడండి? భక్తి జీవితాన్ని సంపూర్తి చేయాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి దైవభక్తి అలాగ నిజంగా గనక అలాగ మలచబడి లోకమునకు వేరై మనం జీవించి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తిని అవలంబిస్తూ దానిని శక్తిని ఎరిగి సంతుష్టి సహితమైన దైవభక్తి యొక్క శక్తిని మనం ఎరిగి
దేవుని శక్తిని మనం ఎరిగి దానిని పొందుకునే వారంగా ఆ పొందుకునేటువంటి రీతిలో మనం ప్రయాణం చేస్తే గొప్ప లాభం వస్తుందంట. హల్లెలూయా. నువ్వే పని చేసినా దాంట్లో గొప్ప ఆశీర్వాదం వస్తుంది, లాభం వస్తుంది. ఇహలోకములో ఒకవేళ నీవు చూడలేకపోయినా దేవుని రాజ్యములో నీ ప్రతిఫలాన్ని ఎవడు ఎత్తుకుపోడు, నీ కష్టాన్ని ఎవడు ఎత్తుకుపోడు. దేవునికి స్తోత్రం. నీ కన్నీరు కూడా దేవుని యొక్క కవిలలో దాచబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐరోపా మీదుగా ఐరోపా సమాజాల్లో ఆ దేశాల్లో అక్కడ కూడా ప్రజలు ఉంటారు. సేమ్ దేశం వేరైనా అక్కడ కూడా ఐరోపా ప్రాంతం ఆ దేశాల్లో ఐరోపా దాన్ని ఏమంటారంటే ఖండము. ఏమంటారండి ఖండాలు? మనకి ఎన్ని? 5 ఖండాలా 6 ఖండాలా? ఆసియా, ఐరోపా ఎన్ని ఖండాలండి? 5 పోయి 6 చేశారు దాన్ని. దేవునికి స్తోత్రం. సరే, ఐరోపా ప్రాంతంలో కూడా మనలాగే ప్రజలు జీవిస్తారు. ఆ ప్రాంతములో ఆ ప్రాంతమును ఆధారం చేసుకుని 10 దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాధినేతలందరూ కూడా తమ పరిపాలనను కొనసాగిస్తూ 10 దేశాలు కూడా ఒకటైపోయి 10 దేశాలు కూడా ఒకటయ్యి వారి యొక్క శాసన